ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాము. నీకు మేలు కలుగును. అతి శ్రేష్టమైన వాగ్దానం దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నారు. మీకు మేలు కలుగుతుందని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. దేవునితో మనం సహవాసం చేసిన ఎడల మనకేం కలుగుతుందంటే మేలు అనేది కలుగుతుంది. ఈ లోకంతో సహవాసం చేస్తే నష్టం కలుగుతుంది, కానీ దేవునితో సహవాసం చేస్తే మేలు అనేది కలుగుతుంది. ఎవరితో మనం సహవాసం చేస్తున్నాం? ఈ లోకంతో మనం సహవాసం చేస్తున్నామా? మన సృష్టికర్త అయిన దేవునితో సహవాసం చేస్తున్నామా? ఒకసారి మనకి జీవితాన్ని పరిశీలన చేసుకోవడం దేవుడు ఈ శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చాడు. దేవునితో సహవాసం చేసేవారంగా మనం ఉండాలి. యథార్థంగా, నీతిగా ఎప్పుడైతే మనం జీవిస్తామో మనకు మేలు ప్రతిఫలముగా కలుగుతుంది. కనుక దేవుడు మనకు మేలు అనుగ్రహించి మన జీవిస్తున్న ఆ ప్రాంతంలో శ్రేష్టమైన స్థితిలో, ఉన్నతమైన స్థితిలో బహుక్షేమముగా మనం జీవించాలంటే దేవునితో సహవాసం చేసేవారముగా మనం ఉండాలి. కనుక దేవునితో సహవాసం చేసేవారిగా ఉంటూ దేవుడు అనుగ్రహించే ఆ మేలు పొందుకొని బహుశ్రేష్టమైన జీవితాన్ని జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి దేవుడు మీకు మేలు కలుగు చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నీకు మేలు కలుగును అని చెప్పి ఈరోజు చేసిన వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చెయ్యండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కృమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.